హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బీరకాయ పాలుబోసి వండుతున్నానండి. కర్రీ మాత్రం సూపర్గా ఉంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. బాండలు పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అవి బాగా చిటపట వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు వేస్తే మంచి సువాసనతో కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ మాత్రం వేగితే చాలండి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు ఈ కర్రీకి. ఒక గుప్పెడు కరివేపాకు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలండి, ఇవన్నీ బాగా కలిపి మగ్గనివ్వాలి. తొందరగా అయిపోతుందండి 2 నిమిషాల్లో కర్రీ. మనం బాక్సులు కట్టాలన్నా కానీ, స్కూలుకి కానివ్వండి, ఆఫీసులకు కానివ్వండి, 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కర్రీ. కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడదాము. చూడండి 10 నిమిషాలకి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు లైట్గా నీళ్ళు పోసి కొంచెం ఉడకనిద్దామండి. ఆల్రెడీ ఆయిల్తోనే మగ్గిపోయిందండి. లైట్గా నీళ్లు పోసి మగ్గనిద్దాము. కొంచెం మగ్గిన తర్వాత చిక్కటి పాలు అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అంటే వెన్న శాతం ఉన్న పాలండి. కాచి చల్లార్చుకున్న పాలైతేనే మంచి టేస్ట్ వస్తుందండి. చిక్కటి పాలు అయి ఉండాలా, కాచి చల్లార్చుకొని ఉండాలా. ఇదిగో చూడండి కొంచెం లైట్గా నీళ్ళుగా ఉంది కదా, అదంతా కొంచెం ముద్దగా గ్రేవీ లాగా అవ్వాలన్నమాట, కొంచెం గుజ్జుగా. పాలు పోయంగానే కర్రీలో మంచి సువాసన అండి. రూమ్ అంతా బాగా మంచిగా చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రానికి. ఈ పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. మనం కర్రీస్లో కానీ దేంట్లో అయినా సరే మనం ముందుగా వేసేసామనుకోండి, ఎక్కువ ఉడికి దానిలో ఉండే మంచి బ్యాక్టీరియా అంతా పోతుందండి. అందుకని మనకు జస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఉండాలి పసుపు. అందుకని చెప్పేసి నేను దించే ముందు మాత్రానికే వేస్తాను. కొంచెం పసుపు, కారపొడి యాడ్ చేశానండి. పాలు పోసి వండుతున్నాం కదండి, ఇది కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం మంచి సువాసన కోసం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేద్దామండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి దించేసుకుందాము. చూడండి గుజ్జుగా ఎంత బాగా అయిందో కర్రీ, సూపర్గా ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా కోసం టైం కేటాయించి నా కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.